ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో కూటమితో పాటు వైసీపీకి ఇజ్జత్గా సవాల్గా మారింది. ఎమ్మెల్సీ సీటు గెలిచి హవా కొనసాగించాలని కూటమి భావిస్తుంటే ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత వచ్చిందని ఈ ఎన్నికతో నిరూపించాలని తహతహలాడుతోంది విపక్ష వైసీపీ. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిని ప్రకటించగా కూటమికి మాత్రం అభ్యర్థి ఎంపికలో తలనొప్పి తప్పేలా లేదు. ఇంతకీ ఈ ఎన్నిక ఎక్కడ, ఏ పార్టీ వ్యూహం ఏంటి? ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉత్తరాంధ్రలో మళ్లీ రాజకీయ వేడి రగిలించింది. ఆగస్టు 13 దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. 14న స్క్రూటినీ, ఆగస్టు 16న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఈసీ నిర్ణయించింది. ఉప ఎన్నిక పోలింగ్ ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. సెప్టెంబర్ 6తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 841 ఓట్లుంటే అందులో వైఎస్ఆర్సీపీ బలం 615, కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి మొత్తం 215 ఉన్నాయి. మరో 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులు ఓటు హక్కు కలిగి ఉంటారు. విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ మొన్నటి ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందే ఆయనపై అనర్హత వేటు వేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే అన్ని పార్టీలు పోటీపై కసరత్తు మొదలుపెట్టాయి. సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలలో దారుణ ఓటమి చూసిన వైసీపీ కూడా ఈ ఎమ్మెల్సీ సీటు గెలుచుకుని రాజకీయంగా ఊరట పొందాలనుకుంటోంది. మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని వైసీపీ ఖరారు చేసింది. కూటమి వైపు నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన భీమిలి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కోరాడ రాజబాబు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల తర్వాత సుమారుగా 150 మంది వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీకి మద్దతు పలికారు. దీంతో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కూటమికి సుమారు 300 ఓటర్లు మద్దతు ఉన్నట్లే. ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థులే మెజారిటీ అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడంతో శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు దృష్టి పెడితే స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉందని కూటమి పార్టీల అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెడుతున్నట్టు కూటమి ప్రకటించింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా ప్రకటించి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గతంలో ఈ ఎమ్మెల్సీ స్థానం వైసీపీదే కావడంతో బొత్సాని సునాయాసంగా గెలిపించుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో పార్టీ మారారనే అభియోగంతో ఆయనపై అనర్హత వేటు వేసింది. అనర్హత వేటుతో వచ్చిందే ఈ ఉప ఎన్నిక. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా మంది కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. అధికారంలో ఉన్న కూటమిలో చేరితేనే తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలమని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు కూటమికి అనుకూలంగా ఉన్నారంటున్నారు. విశాఖ కార్పొరేషన్ పరిధిలో చాలా మంది కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరిపోతున్నారు. ఇటీవల విశాఖలో వైసీపీకి చెందిన 7 కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. మరో 5 తాజాగా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యారు. ఇంకొందరు కూటమి పక్షాల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నెలాఖరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో ఈలోపే విశాఖలో మెజారిటీ కార్పొరేటర్లని మెజారిటీ స్థాయిలో చేర్చుకోవాలనే వ్యూహాన్ని కూటమి పార్టీల నాయకులు పక్కాగా అమలు చేస్తున్నారు.
మరోవైపు రూరల్ ప్రాంతాల్లో జెడ్పీటీసీలు, మున్సిపాలిటీల పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇదే జరిగితే ఎమ్మెల్సీ సీటు తమదేనన్న ధీమాతో ఉన్న వైసీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న కూటమి నుంచి గతంలో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు ఈ ఎమ్మెల్సీ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. కూటమి అధికారంలో ఉండడంతో ఈ ఎమ్మెల్సీని పార్టీ పెద్దలు ఎలాగైనా గెలిపించుకుంటారనే నమ్మకంతో ఎమ్మెల్సీ టికెట్ కోసం టీడీపీలో డిమాండ్ ఎక్కువైంది. 2 మాజీ ఎమ్మెల్యేలు, 3 టీడీపీ ముఖ్య నాయకులు టికెట్ రేసులో ఉన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ వైసీపీలోకి వెళ్లకుండా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న గండి బాబ్జీకే టికెట్ దక్కుతుందని ఆయన అనుచరులు ఆశలు పెంచుకున్నారు. మరోవైపు అనకాపల్లి సీటుని మొన్నటి ఎన్నికల్లో జనసేనకు కేటాయించడంతో అక్కడ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. దీంతో ఆయన కూడా ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై ఆశగా ఉన్నారు. ఇక అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు ఎంతో కాలంగా కసరత్తు చేసుకున్న బైరా దిలీప్ కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన కూడా ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. మరి వీరిలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఎవరికి వస్తుందనేది ఉత్కంఠగా మారింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ పార్టీ మారి గత ఎన్నికల్లో జనసేన నుండి విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మద్దతుగా కూడా కూటమికే ఉంది. కానీ స్థానిక సంస్థల్లో మెజారిటీ కూడా తమకే ఉండడంతో గెలుపు ఖాయమన్న ధీమాతో ఉంది వైసీపీ. అందుకే వ్యూహాత్మకంగా పార్టీ సీనియర్ బొత్సాని తెరపైకి తెచ్చింది. బొత్సాని ప్రకటించడంతో వైసీపీలో పోటీ అనేది లేకుండా పోయింది. కానీ టీడీపీలో మాత్రం ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఖచ్చితంగా కూటమి అధినేతలు గెలిపించుకుంటారని నమ్మకం ఉండడంతో టికెట్ ఆశించే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా టికెట్లు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యేలు టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. వీరే కాకుండా పార్టీ కోసం పనిచేసిన మరికొందరు కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ టికెట్ ఆశిస్తున్న ప్రధానమైన 5 అభ్యర్థుల్లో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారు అలిగేలా ఉన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎమ్మెల్సీని దక్కించుకొని కూటమిపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత ఉందని నిరూపించాలని వైసీపీ పెద్దలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ అయినా టీడీపీ నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువ ఉండడంతో అందరూ సహకరిస్తారా లేదా అనే అనుమానాలు లేకపోలేదు. అన్ని వివాదాలు పక్కన పెట్టి కూటమి అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించి మరోసారి సత్తా చాటాలని కూటమి పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుచుకునేందుకు ఈ నెల రోజులు హోరాహోరీగా పోరాటం జరిగేలా ఉంది. మరి విశాఖ ఎమ్మెల్సీ పదవి ఎవరికి రాసి పెట్టుందో చూడాలి.